ఇప్పుడు మా కంట్రోల్లోకి వచ్చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టేసింది. అనుమానాస్పదంగా ఏ చిన్ని కదలికి కనిపించినా షూట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాం. పీకేకి ప్రధానమంత్రిని హత్య చేసేంతగా కోపం రావడానికి కారణం ఏంటి? ఒక ఆశ్చర్యం కలిగించే నిజాన్ని మనకు కొత్త విలేకరి ఆధారాలతో నిరూపించబోతున్నారు. ఆ బిరుదు క్యాన్సిల్ అయిన రోజు పీకే మీడియాతో మాట్లాడింది గమనిస్తే ఇదెంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారో ప్రజలకు అర్థం అవుతుంది. ఆ వీడియో ప్లే చేయండి. నన్ను కలవని పరిణామాల్ని ఆయన ఎదుర్కొంటాడు. దీనికి దానికి సంబంధం ఎవడన్నా చచ్చిపోతే 4 నెలల్లో కూడా ఎలక్షన్స్ వస్తాయి. చాలా పీకేకి సంబంధించిన విద్యా సంస్థల్ని, ఆస్తుల్ని అధికారులు జప్తు చేశారు. ఈ విషయంలో ఆయనకి సహకరించిన వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదంతో పీకేకి సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు బాబు. పీకే చేసిన చాలా హత్యల గురించి నాకు తెలుసు, కానీ ఈ ప్రధానమంత్రి మ్యాటర్ నా దగ్గర కూడా దాచాడు. ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను రాజమండ్రి జైలుకి పంపించండి, చర్లపల్లి జైలుకి పంపండి, కానీ బీహార్కి మాత్రం పంపించొద్దు. నాకు అస్సలైంది రాదు బాబు.